తీసా సినిమా. నాకు తెలిసి 40 రోజుల్లోనో 38 రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు అండి. 49 రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే. ఒక నిర్మాత చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, నటిస్తూ ఆశ్చర్యం అండి. రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడో పుట్టడో నాకు తెలియదు, కానీ పుట్టడు నాకు తెలిసి. పుట్టడు. ఒకే ఫ్రేమ్, కెమెరా ఫ్రేమ్ లో, ఒకే ఫ్రేమ్ లో కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావుడిని ఎవరన్నా చూశారా మీరు? ఒకే ఫ్రేమ్, ఒకే ఫ్రేమ్, టేకింగ్ ఒకటే టేకింగ్. ఏంటండి అది? ఎంత కష్టమండి. ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి. ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా, నిర్మాతగా డబ్బులు చూసుకోవాలా, ఆర్గనైజేషన్ చూసుకోవాలా, 3 పాత్రలు నటించాలా. ఏంటి ఎవరికైనా సామాన్యులకు ఏమైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. నాకు తెలిసి అతనికి సాధ్యమైంది. అందుకే మహాపురుషుడు, యుగ పురుషుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం వేశాడు. అన్ని పాత్రలు వేశారు, దాన్ని ముడిపోయారు. పర్వం ఏమిటంటే కృష్ణుని పాత్ర వేసినా, ఇందాక చెప్పాను నేను, ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో అతను లీనమైపోతూ ఉంటారని. అలాగే అతను రెండో జనరేషన్కి చాలా మంది అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను. అతను అడవిరాముడు సినిమా తీశాడండి. రామారావు గారు అడవిరాముడు సినిమాలో డ్యూయెట్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది. అరే అనవసరంగా రామారావు గారిని ఎందుకు డ్యూయెట్స్ చేస్తున్నారు, అంత పెద్ద మహానటుడిని అని. మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారు చేశారు? రామారావు గారు ఏ స్టెప్స్ చేశారండి? రాముడు స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక కృష్ణుడి స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే ఆ స్టెప్స్ ఎలాగుంటాయండి? అన్ని పాత్రల్లో కలబోసి వేసినట్టు రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి? సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి. ఒకే హాల్లో 150 చూసారు. అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంతేకాకుండా వరకట్నం, అతనిలో నేను గమనించింది ఏంటంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటిస్తే చాలా మంది విమర్శించారండి. నాకు తెలుసు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఇంకా రాలే 24 సంవత్సరాలు రామారావు గారి అభిమానిని. ఈ రాష్ట్రంలో చాలా మంది విమర్శించారు రామారావు గారిని. సినిమా ముఖానికి రంగులు వేసుకున్నాడు, రాజకీయం చేయగలడా అని. చేయగలడా అన్నాను ఆ రోజులో, ఆ వయసులోనే. ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు చూడండి ఒకసారి. దాంట్లో ముఖ్యమైనది వరకట్నం. ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది సమాజం కోసం తీసిన సినిమా, వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది. అలాగే ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి, ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజు పేద సినిమా ఇందా చెప్పాను. అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకోశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది. ఏం అందగాడండి, ఎంత అందగాడండి. లవకోశ సినిమాలో ఎన్టీ రామారావు గారు అలా నించుంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చేడా అనిపిస్తుంది మనకి. ఎలాంటి సినిమా అండి. అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి స్టేజ్ మీద మాట్లాడుతుంటే కళ్ళ నీరు వస్తుంది నాకు. అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి. మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం అండి.
అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, రెండోది, మీరు సినిమాలు రాజకీయాలు చూశారు. మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. మీకు గుర్తుందండి ఎవరికైనా? 1977లో దివిసీమ ఉప్పిన పెద్ద ఉప్పున వచ్చింది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి.